న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచిలీపట్నం పర్యటన ఈ ప్రాంత మహర్దశకు నాంది కాబోతుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచిలీపట్నం పర్యటన ఈ ప్రాంత మహర్దశకు నాంది కాబోతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోర్టు నిర్మాణం ద్వారా పారిశ్రామిక, పర్యాటకంగా మచిలీపట్నం అన్ని విధాల అభివృద్ధి చెందిందన్నారు. మచిలీపట్నాన్ని పట్టిపీడిస్తున్న డంపింగ్ యార్డు సమస్య శాశ్వత పరిష్కారానికి 12 కోట్లతో కోన రోడ్డులో 13 ఎకరాల్లో రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. మచిలీపట్నంను పట్టిపీడిస్తున్న డ్రైనేజీ సమస్యకు కాలం చెల్లిందని, నూతన డ్రైనేజీ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం చూపించారని, అవసరమైతే మురుగునీరును ఎత్తిపోసే వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల డ్రైనేజీ కష్టాలు తొలగిస్తామని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. మచిలీపట్నం నగరవాసుల చిరకాల వాంఛ అయినటువంటి పోర్టు నిర్మాణం గత ప్రభుత్వంలో పూర్తిగా అలసత్వం చేశారని, ముఖ్యమంత్రి పోర్టును సందర్శించి ఆవేదన వ్యక్తం చేశారని, 2025 మార్చి నాటికి ముఖ్యమంత్రి పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేసి చూపిస్తామన్నారు. స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేషనల్ కాలేజ్ కొంతమంది స్వార్థపరుల కబంధ హస్తాల్లో చిక్కుకుందని, త్వరలో ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని మంత్రి రవీంద్ర తెలిపారు. నగర ప్రజల మంచినీటి కష్టాలు తీర్చే విధంగా, ప్రతిరోజు నగర ప్రజలకు నీరు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని ఏర్పాటు చేస్తామన్నారు. మచిలీపట్నం ప్రఖ్యాతిగాంచిన రోల్డ్ గోల్డ్ పరిశ్రమలకు ఎంఎస్ఎం పథకాల కింద ఇండస్ట్రియల్ హబ్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాలంలో మచిలీపట్నానికి ఒక మహర్దశకి ఇది నాంది కాబోతుందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. రాజధానికి అతి దగ్గరగా ఉండే పోర్టు, రాజధానికి దగ్గరగా దీన్ని డెవలప్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అటు టూరిజం కానీ, ఇటు పోర్ట్ కానీ, అదేవిధంగా ఇక్కడ రాబోయే కాలంలో ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చెందడానికి కానీ చాలా సోర్సెస్ ఉన్నాయి. మరి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ సమయంలో ఈ ప్రాంతం విరాజిల్లిందని చెప్పి వారు చెప్పారు. మళ్ళీ అలాంటి కన్నా ఒక అద్భుతమైనటువంటి మహానగరంగా తీర్చిదిద్దాని చంద్రబాబు నాయుడు గారు చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే కాకుండా బందర్ పట్టణానికి పట్టి పీడిస్తున్నటువంటి చెత్త సమస్య నిన్న వారు స్వయంగా దగ్గరుండి చెత్త క్లీన్ చేయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దాదాపు 1,00,000 టన్నుల డంపింగ్ ఉంది. డంపింగ్ అంటే మనం చెత్త పడేసినటువంటి చెత్త, తడి చెత్త, పొడి చెత్త, అందులో కొంత మెటల్స్, గాజులు, రకరకాలైనటువంటి వ్యర్థాలతో నిత్యం మరి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేటటువంటి ప్రాంతం అది. అటు ఎస్ఎన్ గొల్లపాలెం వాళ్ళకి, టౌన్లో ఇటు వచ్చేటప్పటికి నేషనల్ కాలేజీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళకి, అటు బైపాస్ రోడ్డు మొత్తం కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి సందర్భాలని చూసాం. ఇమీడియట్గా వారు దానికి ఎస్టిమేట్ వేయించడం జరిగింది. సుమారుగా 11 కోట్లు, దగ్గర 12 కోట్ల రూపాయలు, అంటే ప్రతిరోజు 100 టన్నులు చెత్త వస్తుంది. వచ్చినటువంటి చెత్తని ఏ రోజుకి ఆ రోజు సెగ్రిగేట్ చేసి ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి 13 ఎకరాలు మనకి కోన్ రోడ్లో ఏదైతే కృష్ణా యూనివర్సిటీ దాటిన తర్వాత 13.5 ఎకరాలు ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని డెవలప్ చేసి అక్కడ ప్లాంట్ బిగించే కార్యక్రమం జరుగుతుంది. ఆ ప్లాంట్లో ప్రతిరోజు రాబోయే పెరిగిన జనాభా కూడా మొత్తం కూడా డిస్పోజ్ చేసే విధంగా అక్కడ సుమారుగా 2.5-3 కోట్ల రూపాయలతో మిషనరీ బిగించి ప్రతిరోజు చెత్తని క్లియర్ చేయడం జరుగుతుంది. టన్నుని రోజుకి వాళ్ళు 300 నుంచి 400 టన్నులు ప్రతిరోజు మేము డిస్పోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో వచ్చేటటువంటిది మట్టి, అట్లాగే కొంత రకరకాలుగా సెగ్రిగేట్ చేస్తారు. అవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఫిల్ చేసుకుని దానిపైన మంచి మట్టితో లేయర్తో ఫిల్ చేసుకోవాలని నిన్న చెప్పడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 84 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని దశల వారీగా మొత్తం క్లియర్ చేయమని చెప్పి 1 ఇయర్ అని చెప్పి మరి నారాయణ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. నిజంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం జగన్ రెడ్డి ప్రభుత్వం పోయింది కాబట్టి మళ్ళీ చెత్త కూడా పోతే మన దరిద్రం పోయినట్టే. వాళ్ళే పెట్టినటువంటి దరిద్రం ఇదంతా. అట్లాగే డ్రైనేజ్ సమస్య, మనకి తర్వాత ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్య ఉంది. దాని మీద లాస్ట్ గవర్నమెంట్లో మేము దాదాపు 100 కోట్ల రూపాయలతో డ్రైన్ల పనులు స్టార్ట్ చేస్తే అవి నిలుపుదల చేశారు. మళ్ళీ దాన్ని
కంటిన్యూ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా అది కూడా ముందుకు జరిగితే మరి బందరుకు పట్టినటువంటి ఈ వాటర్, ఎందుకంటే లోతట్టు ప్రాంతం, అవసరమైతే లిఫ్ట్ పెట్టమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎత్తిపోతల పథకం కింద ఈ వాటర్ మొత్తం కూడా తోడేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా మంచినీళ్ళ సమస్య గురించి, ఎందుకంటే గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లోనే బందరపట్నంలో నీటి సమస్య మీద దృష్టి పెట్టడం, అమృత్ స్కీమ్లో పెట్టాం, అలాగే జనరల్ ఫండ్స్లో కానీ అన్నీ పెట్టుకుని లాస్ట్ గవర్నమెంట్లో పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కానీ పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకులు కానీ పైప్ కనెక్షన్ అన్నీ ఇచ్చాం. రూరల్స్లో ఉన్నటువంటి ఈ సమస్య కూడా తీరాలంటే మొత్తం ప్రెషర్ అంతా వాళ్ళ తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీద పడింది. దాన్ని కొద్దిగా డైవర్ట్ చేస్తే దానికోసం యాదర్ దగ్గర ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసాం. దాన్ని ఎక్వైర్ చేయడానికి, అలాగే మనకి మంగినపూడి సైడ్ కూడా ఒక ల్యాండ్ కావాలని అడుగుతుంది జరిగింది. ఈ 2 ల్యాండ్స్ కూడా ఎక్వైర్ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది. ఏదైతే మనకి జలజీవన్ మిషన్ కింద 220 కోట్లు, దగ్గర 210 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇమీడియట్గా టెండర్లకు చేసి టేకప్ చేసి చేయమని చెప్పడం. కృత్తివెన్ను మండలం గరిసెపూడి గ్రామంలో పెద్దలంక డ్రైన్లో గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కృత్తివెన్ను మండలం గరిసెపూడి గ్రామంలో పెద్దలంక డ్రైన్లో గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గరిసెపూడి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి దాసరి భారత్ బహిర్భూమికని వెళ్లి ప్రమాదవశాత్తు అండర్ టన్నెల్ వద్ద పెద్దలంక డ్రైన్లోకి జారిపడి పడ్డాడు. గల్లంతైన యువకుడి కోసం పడవలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో యువకుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామ పంచాయతీలో గరిసెపూడి అండర్ టన్నెల్ బ్రిడ్జ్ దగ్గర ఈరోజు భీమవరం నుంచి కుర్రోళ్ళు చిన్న ఫంక్షన్ నుండి రావడం జరిగింది. అయితే ఫంక్షన్ చూసుకొని ఒక బాత్రూమ్కి అనేసి అండర్ టన్నెల్ బ్రిడ్జ్ దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ముగ్గురు కుర్రోడు బాత్రూమ్ కూర్చుని వాష్ చేసుకునే క్రమంలో స్కిడ్ అయ్యి టన్నెల్ కానాల్లో పడిపోవడం జరిగింది. దాన్ని పాపం కుర్రోడు ప్రమాదం జరిగింది. అయితే ఇప్పుడు వరకు కూడా నెలుగుతున్నాను, కానీ ఇంకా ఎటువంటి సమాచారం మాకు అందలేదు. ఇక్కడ ఇద్దరు వచ్చిన వ్యక్తులు కూడా ఇచ్చిన సమాచారం ప్రకారంగా కుర్రోడు వాష్ చేసుకునే క్రమంలో జారిపడిపోయాడనే ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. ఇచ్చిన కాడి నుంచి మేమంతా కూడా స్థానికంగా ప్రజలు మా యొక్క పబ్లిక్ అంతా కూడా నిలవడం జరుగుతుంది. ఇంకా ఎటువంటి సమాచారం మాకు అందలేదు. కృత్తివెన్ను పోలీస్ శాఖ వారు కూడా వచ్చి ఇక్కడ సహకారాలు అందిస్తున్నారు. ఇంకా ఎటువంటి సమాచారం మాకు అందలేదు సార్. గరిసెపూడిలో దాసరి నాగబాబు అనే వ్యక్తి ఇంటి దగ్గర మెచ్యూర్ ఫంక్షన్కి వాళ్ళ చిన్నాన్నగారి ఇంటికి దాసరి భరత్ అనే కుర్రాడు వచ్చి భోజనం అయిన తర్వాత సుమారు 3:30 ఆ సమయంలో టనెల్ దగ్గరికి బహిర్భూమికి వచ్చి టనెల్ దగ్గర వాష్ చేసుకుంటున్న టైంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడని చెప్పేసి వాళ్ళతో వచ్చిన సహచరులు చెప్పడం జరిగింది. ఈయన కాలు జారిపోయి అవతల వైపు కూడా వెళ్ళి కొంతమంది ఆ పక్క కూడా వెళ్ళి ఉన్నాడని చెప్పేసి చెప్పటం ద్వారా ఫ్యామిలీకి అందరికీ ఈ సమాచారం తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున ఫ్యామిలీ కానీ గ్రామస్తులు కానీ ఈ టన్నెల్ దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున బోట్లు వేసుకుని మొత్తం వల్లేసి అన్నేసి నెతుకు చూశారు. కానీ ఇంకా ఏది జరగలేదు. అయితే పోలీసు వారు కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడికి వచ్చి నగరంలో పలు దేవాలయాల్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుట్టాయిపేట దత్తాశ్రమంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తాశ్రమంలో 10 అడుగుల వారాహి అమ్మవారిని భక్తుల దర్శనం కోసం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు జోస్యుల సుబ్రహ్మణ్యం శర్మ బ్రహ్మోత్సవాల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నం గ్రామవాసులందరికీ కూడా మన బుట్టాయిపేట దత్తాశ్రమం నందు వేయించేసి ఉన్నటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క దివ్యాశీస్సులతో మనం నవరాత్రి మహోత్సవం మొదలుపెట్టుకున్నాము. ఈ రోజు నుంచి ప్రతినిత్యము కూడా పొద్దున్నే గోపూజ, తర్వాత కుమారీ పూజ, అలాగే కుంకుమార్చన, అలాగే వారాహి అమ్మవారికి అర్చన, తర్వాత మన చండీ హవనం ప్రతినిత్యము కూడా జరుగుతుంది. అలాగే ప్రదోషకాలానంతరం అమ్మవారికి అవతార అర్చన మరియు సువాసిని అర్చన నడుస్తాయి. తర్వాత 8 గంటలకి
మంత్రపుష్పాలు, తీర్థమంత్రపుష్పాలు, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం. పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా వివిధ హోమాలు, ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మొదటి రోజు ఈరోజు అమ్మవారి యొక్క అలంకరణ శ్రీ బాల త్రిపుర సుందరీదేవి తులరి పార్క్లోని ఈ యొక్క విజయ కనకదుర్గాదేవి ఆలయమునందు భక్తుల సహాయ సహకారములతో భక్తులు ఇచ్చినటువంటి ధన వస్తు సముదాయంతో ఈ యొక్క దేవీ నవరాత్రులు ఈరోజు ప్రారంభమైనవండి. ఈ యొక్క 9 రోజులు కూడా దీక్షతో ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా ఈ యొక్క 9 రోజులు ఆలయమునకు వచ్చి ఈ యొక్క హోమగుండం వద్ద కూర్చొని హోమ ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి తమ మనసులో ఉన్న కోరికలను అమ్మవారికి తెలియజేస్తారు. దసరా సందర్భంగా శక్తి పటాల ఊరేగింపుకు మచిలీపట్నం ప్రసిద్ధి చెందింది. శతాబ్దం నాటి ఈ సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. దసరా పండుగ సందర్భంగా శక్తి పటాల ఊరేగింపుకు మచిలీపట్నం ప్రసిద్ధి చెందింది. శతాబ్దం నాటి ఈ సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. శక్తి పటాల రూపకల్పన తొలిసారిగా ప్రారంభమైన ఈడేపల్లిలోని చిన్న శక్తి గుడి ప్రస్తుతం పెద్దదిగా రూపొందింది. ఈ 100 ఏళ్ల కాలక్రమంలో శక్తి పటాల ఊరేగింపు అనేది నగరంలో అన్ని వాడలకు వ్యాపించింది. కలకత్తా తర్వాత ఈ స్థాయిలో శక్తి పటాల ఊరేగింపు జరిగేది మచిలీపట్నంలోని శరన్నవరాత్రుల ప్రారంభం నేపథ్యంలో 3 స్తంభాల సెంటర్ సమీపంలో కర్మభూమిలో పూజాధికారులు కలశ స్థాపన అనంతరం శక్తి పటాలు శక్తి గుడికి ఊరేగింపుగా తరలించారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన శక్తి పటాలు కూడా అమావాస్య రోజు అర్ధరాత్రి పూజాధికారులు ముగించుకుని ఆయా ప్రాంతాలకు ఊరేగింపుగా వెళతాయి. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో శక్తి పటాలతో అదే సంఖ్యలో వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు నృత్యాలు చేస్తూ ఈ ఊరేగింపులో పాల్గొనడం తదితర కారణాల వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది.
హిందూ సనాతన ధర్మం ప్రపంచంలోనే శక్తివంతమైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు బురగడ్డ వేదవ్యాస్ అన్నారు. టీటీడీ లడ్డూ విషయంలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకానికి నిరసనగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి ఆలయం మెట్లు శుభ్రం చేశారు. అపవిత్రమైన టీటీడీ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని వ్యాస్ అన్నారు. హిందూ సనాతన ధర్మాన్ని ప్రపంచంలో ఏ శక్తి కూడా అపవిత్రం చేయలేరని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుర్రగడ్డ కిషన్ తేజ్, జనసేన నియోజకవర్గం సమన్వయకర్త పంచకర్ల సురేష్, కూటమి నాయకులు సుజ్ఞానం సతీష్, జిల్లా బాలచంద్రరావు, బొడ్డు వీరలంకయ్య, పుప్పాల నరసింహ, పంచకర్ల శ్రీనివాస్, ఇల్లూరి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మాట్లం గ్రామం నందు నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని మొదటి రోజు సందర్భంగా మాట్లం గ్రామానికి వచ్చి శుద్ధి కార్యక్రమం అన్నది ఇక్కడ చేయటం నిజంగా మంచి పరిణామం. ఎందుకంటే మనం చూసాం గత నెల రోజులుగా ఏ విధంగా మనకి దేవాలయాల్లో అపచారాలు జరిగినాయో వాటన్నిటినీ శుద్ధిపరిచే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన చర్యలు తీసుకున్నారో, మరి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష చేపట్టి కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో మొత్తం మెట్లన్నీ కడిగి పారిశుద్ధ కార్యక్రమం చేశారు. అలాగే కాలినడకన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడ కూడా శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారతదేశం చాలా విభిన్నమైన దేశం, భిన్నత్వంలో ఏకత్వం కూడుకున్న దేశం భారతదేశం. ఇక్కడ ఒక మతమే కాదు, హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, బౌద్ధ మతం, సిక్కు మతం, అలా అనేక మతాలు కలిసి నివసించే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. అలాంటి భారతదేశంలో ప్రతి మతాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాంటిది దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో ముఖ్యంగా మరి హిందూ దేవాలయాలపైన చాలా దాడులు జరగటం, వాటిని ఖండించకపోవటం, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం వల్ల చాలా అనర్థాలు జరిగినాయి. అలా అనర్థాల్లో భాగంగానే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో చాలా అపచారం జరిగింది. ఆ అపచారం జరిగిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ప్రతి దేవాలయాల్లో శుద్ధి కార్యక్రమం చేపట్టి ఈ పాప ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇద్దరు సూచించడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు మంచి రోజు, నవరాత్రులు ప్రారంభమైన రోజు సందర్భంగా మాట్లం గ్రామంకి వచ్చి మెట్లు కడిగి శుద్ధి కార్యక్రమం చేపట్టడం నిజంగా సంతోషంగా ఉంది. మాట్లం గ్రామం ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు. మోపిదేవి మండలం నాగాయతిప్ప గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభను సర్పంచ్ గరికపాటి వెంకటేశ్వరరావు బహిష్కరించి వెళ్లిపోయారు. మోపిదేవి మండలం నాగాయతిప్ప గ్రామ పంచాయతీ కార్యదర్శి రమణ సాధారణ గ్రామ సభలో భాగంగా గ్రామ సభను ఏర్పాటు చేశారు. తొలుత సర్పంచ్ వెంకటేశ్వరరావును వేదికపైకి కార్యదర్శి రమణ ఆహ్వానించారు. మిగిలిన ప్రజాప్రతినిధులను వేదికపైకి ఆహ్వానించాలని కార్యదర్శిని సర్పంచ్ వెంకటేశ్వరరావు కోరగా ఎవరూ రాలేదని సమాధానమిచ్చారు. ఎంపీటీసీ సభ్యునికి అలాగే పంచాయతీ పాలకవర్గ సభ్యులకు గ్రామ సభ సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించగా సరైన సమాధానం కార్యదర్శి నుంచి రాలేదు. దీంతో సర్పంచ్ వెంకటేశ్వరరావు కార్యదర్శి రమణపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. ఏంటంటే చెప్పలేదుగా, వార్డు మెంబర్లకి ఏమైనా చెప్పారా? వార్డు మెంబర్లకి టామ్ టామ్ ద్వారా చెప్తాం సార్. గ్రామ సభ టామ్ టామ్ చెప్పమని చెప్పాము, అందరికి చెప్పాము. మౌత్ పబ్లిసిటీ అట్లా కాదు సార్, గ్రామంలో అధికారులు అందరికీ చెప్పాము. మౌత్ పబ్లిసిటీ అధికారులు ఎవరో ఒక గ్రామంలో స్కూల్ హెచ్ఎంల గారికి, అంగన్వాడీ టీచర్స్కి, మెడికల్ డిపార్ట్మెంట్. గ్రామ సభ ఇది అర్థం ఏంటండి? గ్రామ సభ అంటే గ్రామంలోని ఓటర్లు అందరూ వచ్చి గ్రామ సభ జరుపుకోవాలి. ఎవరికైనా సమాచారం ఉందా? ఉంది సార్ సమాచారం. చెప్పాము ఆ రోజున గ్రామ సభ ఏదైతే వేయించామో ఆ రోజున సంగతి మళ్ళీ ఈరోజు 3వ తారీఖు పెడతామని చెప్పేసి కూడా ఆయన చెప్పాను. అది కూడా చెప్పమని చెప్పాను. చెప్పాను ఆడి చెప్పలా. ఆ రోజు చెప్పండి, 2 గ్రామ సభ ఒకేసారి చెప్పారండి. ఒకేసారి పనిలో పనిగా చెప్పమని చెప్పాను. నిన్న కూడా ఫోన్ చేశాను, మొన్న కూడా ఫోన్ చేశాను అతనికి, నాగేశ్వరరావుకి. చేశారండి. అక్కడ నాగేశ్వరం ఎగ్గొట్టేస్తాయండి, ఇంకో మనిషి రావాలి కదా నాగేశ్వర స్థానంలో. అదే ఆయన్ని నమ్మకం కుదరక నేను పెన్షనర్స్ అందరికీ చెప్పుకుంటూ వెళ్ళాను సార్. ఆయన చెప్పండి. ఏమిచ్చాను సార్, నేను చెప్పాను అతనికి నాగేశ్వర. దండోరా జరిగింది జరగలేదు కూడా చెప్పండి. జరిగిందన్న సంగతి నాకైతే తెలియదు సార్. కనుక్కోవాలి మీరు? నేను కనుక్కోలేదు, ఆయన వేసాడు వేయలేదు. దండోరా జరగల. సర్పంచ్ గారు సెక్రటరీ సక్రమంగా నిర్వహించకుండా సర్పంచ్ గారికి, ఎంపీటీసీ సభ్యులకి, వార్డు మెంబర్స్కి, గ్రామ ప్రజలకి ఏ విధమైన సమాచారం గ్రామ సభ జరుగుతున్నట్టు ఇవ్వనందున అతని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సర్పంచ్ గారు.
ఈ రిపోర్ట్ నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఆ సెక్రటరీ, ఆ గ్రేడ్ 5 సెక్రటరీ మీద ఆరోపణలు వచ్చాయి. గతంలో వచ్చిన ఆరోపణల మీద కూడా మేము డిపిఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది వారు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇది కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెడతామని చెప్పేసి. గుప్తా సెంటర్లోని మణి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అన్నదానం నిర్వహించారు. గుప్తా సెంటర్లోని మణి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అన్నదానం నిర్వహించారు. ప్రతి నెల మొదటి గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు అన్నదానం జరుపుతున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. విజయదశమి రోజున సాయిబాబా సమాధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.